నాయన సహాయం ఇచ్చేయండి. నాయన ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరాధన విషయంలో నాయన నీ సహాయము నాయన దయచేయండి. నాయన నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఎవరికి ఏ బాధలు ఉన్నాయో, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరికి ఏది ఉన్నాయో మీకు తెలుసు ప్రభ. ఆ బాధలన్నీ మీ దగ్గరే నాయన చెప్పుకోవాలి నాయన. నాయన మీరు తీర్చగల దేవుడు తండ్రి. అడుగుట మా వంతు, జరిగించడం మీ వంతు నాయన. అయ్యే ప్రభ, నాని ఈ దినమైన ప్రభ, నా తండ్రి జరుగుతున్నటువంటి ఆరాధన విషయంలో అంతా మీరు తోడుగా ఉండి ఇలాగ ఎప్పుడు కూడా జరిగేటట్లు సహాయం చేయమని, అందరికీ ఆయుష ఆరోగ్యాలు అనుగ్రహించమని, నీ కృపాక్షేమములు అందరిపై నుంచమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. థ్యాంక్ యూ. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది ఈ సమయంలో దర్శించబడ్డారు చేతగలరా? వాక్యం నాకు అర్థమైందండి, ప్రభు నాతో మాట్లాడాడు ఉన్నారా? ఎవరు లేరా? అర్థమైంది, అర్థం కలదా? మనం ఎలా ఉపయోగపడాలంటే మందిరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంలాగా ఉపయోగపడాలి. అలాగే ఎంతమంది తీర్మానం తీసుకున్నారు ఇక్కడి నుంచి నేను ఉపయోగపడతానయ్యా అని? తీర్మానం లేదు ఎవరికది? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉపయోగపడుతున్నాను. ఆ తీర్మానం తీసుకుంటే మీరు స్థిరపరచబడతారు. అర్థమైందా ఇస్సా గారు? మీకు ఒక తీర్మానం తీసుకుంటేనే మనం స్థిరపరచబడతాం. అర్థమైంది కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన చాలా సమయం అయ్యేస్తుంది కనుక ఈ సమయంలో మన మధ్యలో ఉన్న శ్యామల గారు వచ్చి ఒక పాట పాడిన తర్వాత ఆ వాక్యంలోకి వెళ్ళిపోయి శ్యామల గారు వస్తారు. శ్యామల గారు వచ్చి పాట పాడిన తర్వాత తమ్ముడు శుభాలు చెప్తాడు, సమయల్ రాజు. ఆ తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అసమానుడై